నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ప్రముఖ రచయిత అలపర్తి రామకృష్ణ గారు రచించిన పేగుబంధం 4వ భాగం. సావేరి దినకర్ల కళ్యాణ నిశ్చితార్థం చాలా సింపుల్గా జరిగింది. దినకర్ తల్లి మరో 2 బంధువులు వచ్చారు. దినకర్ తరపున పున్నారావింటికి తాంబూలాలు అందుకున్నారు పరస్పరం. దినకర్ పినతండ్రి తాంబూలం అందుకున్నాక ఓ తమలపాకు తీసి ఆకు పరిమాణం, ఆకులోని రంధ్రాలు పరిశీలించి, మీ పెళ్లి శుభప్రదం, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సంసారం యాత్ర చక్కగా సాగిపోతుంది. చిన్న చిన్న పొరపచ్చాలు, అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే సర్దుకుపోతాయి అని దినకర్కు కన్నడంలో చెప్పాడు. ఏమిటన్నట్లు తన పక్కన నిలబడ్డ దినకర్ను అడిగింది సావేరి. ఆకుపచ్చని రంగుతో మెరిసిపోయే తమలపాకులు, అరటికాయలు, ఒక్కలు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. తమలపాకును చూసి మన భవిష్యత్తు అంచనా వేస్తున్నాడాయన. ఈ ఆచారాలన్నీ పునాదిగా ఉంటాయి. పైగా దాంపత్య భవనం కట్టుకునేది మనమే. భార్యాభర్తల మధ్య పరస్పరం విశ్వాసం, సహకారం, ఒకరి మీద మరొకరికి గౌరవం ఉంటేనే వివాహ బంధం గట్టిగా ఉంటుంది అంది దినకర్ తల్లి వైదేహి. భోజనాలయ్యాక ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు దినకర్. ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది సావేరి. అర్జెంటు పని ఉంది. ఈరోజు పని ఈవేళే చేసేయాలి. ఈరోజు చేయగలిగిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు అనేసి కళ్ళతోనే సావేరికి గుడ్ బై చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. పున్నారావింట్లో అందరూ ఆనందపడిపోయారు. దినకర్ కట్నం తీసుకోననడం, డబ్బున్న వాళ్ళమనే అహం అతని కుటుంబ సభ్యులలో లేకపోవడం, దినకర్ తల్లి కలివిడిగా ఉండడం అందరికీ నచ్చింది. సావేరి అదృష్టవంతురాలని అందరూ అనుకున్నారు. సంపూర్ణలోనే కొంత అసంతృప్తి చోటు చేసుకుంది. 4-5 సార్లు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసింది. సంతోష్ వస్తానని మాట ఇచ్చాడు. తప్పకుండా అతడు వస్తాడని అనుకుంది. అతను వస్తే అతన్ని అందరికీ పరిచయం చెయ్యొచ్చుననుకుంది. మాటల్లో అతను తమ పెళ్లి ప్రస్తావన తెస్తే సావేరి కంటే సంపూర్ణ ఇంకా అదృష్టవంతురాలని అనుకునేవాళ్ళు. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం చేయకుండా కూర్చుంది అతని కోసం ఎదురు చూస్తూ. సంతోష్ మీద కోపం వచ్చింది. ఇక అతనితో మాట్లాడకూడదు, దగ్గరికి రానివ్వకూడదు అనుకుంది మనసులో. సంతోష్తో మాట్లాడడం మానేసి వారం రోజులయ్యింది. అన్నపూర్ణ కొడుకు లోకేష్ని ఆడించేటప్పుడు దగ్గరకొచ్చి మాట కలపాలని ప్రయత్నించాడు, కానీ సంపూర్ణ అతనితో మాట్లాడలేదు. అన్నపూర్ణ వచ్చింది అక్కడికి. అక్క, మహానందికి టూర్ ప్లాన్ వేశాను. నువ్వు, బావ, పిల్లలు కలిసి వెళదాం. అమ్మా నాన్నలు రావడం లేదు. స్కార్పియో కారు తీసుకెళ్లమంది మమ్మీ. డ్రైవర్ని కూడా తీసుకెళ్లమంది, కానీ డ్రైవర్ వద్దులే. లాంగ్ డ్రైవ్ చేయడం నాకు చాలా ఇష్టం. నేనే కారు తోలుతాను. మనతో సంపూర్ణను కూడా తీసుకెళ్దాం. పిల్లలకు తోడుగా ఉంటుంది అన్నాడు సంతోష్ అక్కతో. బాగుందిరా నీ టూర్ ప్లాను. పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తుంటేనే వాళ్ళు హుషారుగా ఉంటారు. సంపూర్ణను మనతో పాటే తీసుకెళ్తే తాతగారి అవసరాలు చూడడానికి ఎవరుంటారు అంది అన్నపూర్ణ. భూన ఉందిగా అక్క, ఆయనకు ఏం కావాలో చూసుకోమని వంట మనిషికి కూడా చెప్తాం అన్నాడు సంతోష్. భువన ఇంట్లో పని మనిషి, 25 ఏళ్లుంటాయి. గోపాలరావే ఆమెను పనిలో పెట్టాడు. రోజు ఇల్లు తూడడం, ఇంట్లో వస్తువులను సర్దడం, అంట్లు తోమడం, వంట మనిషికి చేదోడు వాదోడుగా ఉండటం ఆమె డ్యూటీ. తులసమ్మ వంట పని తప్పితే మరో పని చేయదు. ఆమె వాచ్మెన్ భార్య. వీళ్ళంతా ఇంటి వెనుక భాగంలో ఉన్న పోషన్లో ఉంటారు. బయటకు వెళ్ళడం అంటే సంతోషంగా ఉంది సంపూర్ణకి. చిన్నప్పుడు తండ్రి ఎక్కడకు తీసుకెళ్లేవాడు కాదు. టూర్లో సంతోష్ దృష్టి అంతా తన మీదే ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా తనతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. అతన్ని పూర్తిగా దూరం చేసుకోలేదు. అతనికి దగ్గరవ్వాలి. వారం రోజుల నుండి అతనితో మాట్లాడకపోతే తనకి పిచ్చిగా ఉంది. ఫ్రూట్స్, మిక్చర్ పాకెట్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు, వాటర్ బాటిల్స్ బ్యాగులో సర్దింది సంపూర్ణ. ఉన్న వాటిలో మంచివి 2 జతల బట్టలు సర్దుకుంది. రాజేష్, లోకేష్లకు కావలసినవన్నీ బుట్టల్లో సర్దింది. తన కొడుకులిద్దరి టూర్లో అవసరమయ్యేవన్నీ సంపూర్ణే సర్దడం చూసి ముచ్చటపడింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలకు బయలుదేరారు. స్కార్పియో కారు అవడంతో లోపలంతా విశాలంగా కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉంది.
ఎటువంటి కుదుపులు లేకుండా కారు కర్నూలు వైపు పరుగులు తీసింది. సంపూర్ణ సంతోషం అంతా ఇంతా కాదు. సంతోష్ దగ్గరుండడం కంటే జీవితంలో ఆనందకరమైనది మరొకటి లేదు. అన్నపూర్ణ కొడుకును ఒళ్ళో కూర్చోపెట్టుకొని తనకు నచ్చిన పాటలన్నీ శ్రావ్యంగా పాడింది. నువ్వెంత బెస్ట్ సింగర్వని అనుకోలేదు చెల్లమ్మా అన్నాడు అన్నపూర్ణ భర్త రాంబాబు. సంపూర్ణ ఒళ్ళో కూర్చోవడానికి అన్నపూర్ణ కొడుకులిద్దరూ పోటీ పడ్డారు. నంద్యాల చేరుకునేసరికి సాయంత్రం 6 అయ్యింది. హోటల్లో 2 రూములు తీసుకున్నారు. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అన్నపూర్ణ, పిల్లలు, సంపూర్ణ ఓ రూములో పడుకుంటే రాంబాబు, సంతోష్ మరో రూములో పడుకున్నారు. ఉదయాన్నే స్నానాలు చేసి మహానంది వెళ్ళారు. మహానందీశ్వరాలయం ఎదురుగా పెద్ద కోనేరు ఉంది. నంది విగ్రహం నోటి నుంచి నీటి ధార వస్తూ ఉంది. ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కోనేరులో రూపాయి నాణ్యం వేసిన నీటడుగున ఉన్న ఆ నాణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. స్నానం చేసి వచ్చినా మళ్ళీ స్నానం చేయాలనిపించింది రాంబాబుకు. అతన్ని చూసి సంతోష్ కోనేరులోకి దిగాడు. పిల్లలిద్దరినీ కోనేటి నీళ్లలో ముంచి ఒడ్డున కూర్చోబెట్టారు. నీళ్లలో పచ్చగా మెరుస్తున్న సంతోష్ భుజాలు, ఛాతీ చూసి మురిసిపోతూ కూర్చుంది సంపూర్ణ. కోనేటిలో స్నానం మహానందాన్ని కలిగిస్తూ ఉంది. ఆమెకు దగ్గరగా వచ్చి ఏమర్పాటుగా ఉన్న ఆమెను చెయ్యి పట్టుకొని నీళ్లలోకి లాగాడు సంతోషు. అతనికి చేరువలో కోనేటి నీళ్లలో మునక సంతోషాన్ని ఇస్తున్నా రాంబాబు తమని ఎక్కడ గమనిస్తాడోనని భయపడింది సంపూర్ణ. స్నానాలు అయ్యాక స్వామిని దర్శించుకొని ఆలయం బయటకు వచ్చారు. అక్కడ దొరికిన టిఫిన్ తిని అహోబిళం వెళ్ళారు. నృసింహస్వామి దర్శనం చేసుకొని ఘాట్ రోడ్లో కార్లు ఆగే స్థలం దగ్గరికి సంపూర్ణ, సంతోష్ ముందే వచ్చేశారు. అన్నపూర్ణ చిన్న కొడుకు లోకేష్ను ఎత్తుకుందామే. ఈ బాబుని ఎత్తుకొని నువ్వు నీ పక్కన నేను నడుస్తూ ఉంటే మనమిద్దరం భార్యాభర్తలమని, ఈ బాబు మన అబ్బాయి అని అనుకుంటారు కదూ అన్నాడు సంతోష్. మాట్లాడకుండా మౌనంగా రాతిగుట్ట మీద కూర్చుంది సంపూర్ణ. ఆమె పక్కనే కూర్చున్నాడతను. ఐఎం సారీ సంపూర్ణ, ఆ రోజు మీ చెల్లెలి నిశ్చితార్థం రోజు మీ ఇంటికి వద్దామని గట్టిగానే ప్రయత్నించాను. కానీ ఆ రోజు మా అమ్మ నాకు ఏదో పని అప్పగించింది. వ్యాపారం గొడవలు. నేను ట్రైనీ కదా, వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి. నా వ్యాపారం నా చేతుల్లోకి రావాలంటే వాళ్ళు చెప్పినట్లు వినాలి కదా. సంజాయిషి ఇచ్చుకున్నాడు. కొంచెం మెత్తపడిందామే. తొలివలపు తెంచుకోకూడదు. అతను తన పక్కన కూర్చుంటే చాలు, ఇంకేమీ కోరుకోదు. లోకేష్ను భుజం మీద వేసుకొని జో కొడుతూ కూని రాగం తీసింది. ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఆమె వెన్నుముకలో ఆనంద ప్రకంపనాలు సృష్టించేయి అతని చేతి స్పర్శకు. నీ జుట్టు అందంగా ఉంటుంది అన్నాడతను. నవ్విందామే. నేను నిజం చెప్తున్నాను సంపూర్ణ, సముద్ర తరంగాల జుట్టు పాయలు కదులుతూ ఉంటాయి నీ భుజం మీద. మీరు పొగుడుతూ ఉన్నారు కానీ మా చెల్లెలు నా జుట్టు గొర్రెబొచ్చు అంటుంది. తనతో ఆమె మళ్ళీ మాట కలిపినందుకు సంతోషమేసిందతనికి. ఆమె నుదుటి మీద ముంగురులు గాలికి నాట్యం చేస్తూ ఉంటే చేత్తో సర్దాడతను. ఆ ఆత్మీయ స్పర్శకు ఆమె మనస్సు పులకరించింది. అతని చేతిని తన చేత్తో సుతారంగా నిమిరింది. మగాడు కోరుకునేది ఇటువంటి లవ్వింగ్ గెస్టర్నే సంపూర్ణ, నీ గుండె సవ్వడిని తెలియజేస్తుంది అన్నాడతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మౌనంగా ఉండిపోయింది సంపూర్ణ. దేవుడి సన్నిధిలో చెప్తున్నా సంపూర్ణ, నువ్వు తప్పితే నా మదిలో మరొక విషయం మెదడం లేదు అన్నాడతను. నా పరిస్థితి అంతే. నువ్వు నా పక్కన ఉంటే నా దృష్టి అంతా నీ మీదే ఉంటుంది సంతోష్, నన్ను నేనే మర్చిపోతాను అందామే తన చేతుల్లో ఉన్న లోకేష్ని పైకి ఎగరేస్తూ. అక్కడకు అన్నపూర్ణ, రాంబాబు రావడంతో వాళ్ల ప్రేమ ముచ్చట్లు ఆగిపోయాయి. కొబ్బరి చిప్ప పగుల కట్టి అందరికీ కొబ్బరి ముక్కలు పెట్టింది అన్నపూర్ణ. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాతావరణం వేడెక్కి ఉంది. దుర్గమ్మ అరుస్తూ ఉంది. ఎవరిని కోప్పడుతుందో అర్థం కాలేదు ఓ 10 నిమిషాలు. ఆ తర్వాత అర్థమయ్యింది ఆమె కోపం భువన మీద అని. ఇంట్లో లేకపోయేసరికి మీతో వెళ్ళిందేమోననుకున్నాను అంది దుర్గమ్మ. మాతో ఎందుకు వస్తుంది? మేము తిరిగి వచ్చే వరకు తాతయ్య గారిని కనిపెట్టుకొని ఉంటుందని మాతో రావద్దన్నాం. మాతో టూరుకు రావాలనే ఉంది దానికి అంది అన్నపూర్ణ. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పలేదా? సంపూర్ణ కేసి చూస్తూ అడిగింది దుర్గమ్మ.
తనకు తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది సంపూర్ణ. ఈ నెల జీతం తీసుకుందా నీ దగ్గర? మళ్ళీ అడిగింది. లేదండి. జీతం తీసుకోకపోతే అదే తిరిగి వస్తుందిలే. పని మనిషి తిరిగి వస్తుందనే నమ్మకం ఏర్పడటంతో కాస్త నెమ్మదించింది. వంట మనిషి వచ్చింది హాల్లోకి. ఆమె గదిలో ఆమె బట్టలు వస్తువులు ఒక్కటి లేదు అమ్మగారు. పని మానేసినట్లే అంది వంట మనిషి. మళ్ళీ దుర్గమ్మకు కోపం వచ్చింది. చెప్పా పెట్టకుండా పని మానేయడమేమిటి? జీతం కూడా తీసుకోలేదంటే ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందేమో చూడండి. అన్నపూర్ణ, నీ నగలన్నీ ఉన్నాయో లేవో ఒక్కసారి చూడు. అదేదో తప్పుడు పని చేసుంటుంది, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయింది అంది స్వరం మార్చి. నువ్వు అనవసరంగా పనివాళ్ల మీద అపనిందులు వేస్తావు. భువన అటువంటిది కాదు. నువ్వు ఏదో ఒకటి అంటావు, అందుకే మనింట్లో పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నాడు గోపాలరావు భార్య కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయబోయాడు. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. భర్తనే అటాక్ చేసింది. నువ్విచ్చే అలుసు మూలంగానే పనివాళ్ళు నెత్తిన ఎక్కుతున్నారు. ఒక్కళ్ళు మాట వినరు. చెప్పకుండా పని మానేయడమేమిటి? జీతం తీసుకోలేదట గదా. ఆ అమ్మాయి పని మానేస్తే నీకు లాభమే కానీ నష్టం కలగలేదుగా. రూపాయి పని చేస్తే 2 రూపాయలు అడుగుతారు పనివాళ్ళు. జీతం తీసుకోలేదంటే ఆ అమ్మాయికేదో పెద్ద లాభం కలిగి ఉండాలి. నువ్వేమన్నా డబ్బులు ఇచ్చావా? భర్తను దబాయించింది. భార్య ధోరణి నచ్చలేదు. నీకు మైండ్ ఉండదు. ఏదేదో పిచ్చిగా వాగుతుంటావు. నీతో మరి 10 నిమిషాలు మాట్లాడితే నాకు కూడా పిచ్చెక్కుతుంది. నీ ఏడుపేదో నువ్వు ఏడు. ఈ వ్యవహారంలో తల జూర్చడం నాదే తప్పు. రుసరుసలాడుతూ తన రూముకు వెళ్ళిపోయాడు గోపాలరావు. ఫ్రిడ్జిలో ఉన్న ఐస్ క్యూబ్లు తీసుకువచ్చింది సంపూర్ణ. ఆ సమయంలో వాటి అవసరం ఆయనకు ఉంటుందని ఆమెకు తెలుసు. యు ఆర్ వెరీ గుడ్. భువన మంచి పిల్ల కాదు. కనీసం ఎవరికైనా చెప్పి వెళ్లాల్సింది గొణుక్కున్నాడు గోపాలరావు. ఆయన మందు తాగడం మొదలు పెడితే తను అక్కడుండటం శ్రేయస్కరం కాదని గదిలో నుంచి బయటకు వచ్చేసింది సంపూర్ణ. తలుపులు బిడాయించుకున్నాడు గోపాలరావు. 2 పెగ్గులు బిగించాక ఆలోచనలో పడ్డాడు. భువనకు డబ్బు పిచ్చి ఎక్కువ. అటువంటిది జీతం తీసుకోకుండా ఎందుకు వెళ్ళింది? ఏదో అనుమానం వచ్చింది. పుస్తకాల షెల్ఫ్లో పుస్తకాల వెనుక తను మామూలుగా ఉంచే బీరువా తాళాల గుత్తి కోసం వెతికాడు. కీస్ అక్కడే ఉన్నాయి. అవి తీసుకొని బీరువా తీశాడు. లోపల అరలో తాను దాచుకున్న 1,20,000 డబ్బు కనిపించలేదు. నిశ్చేష్టుడై ఖాళీగా ఉన్న అరకేసి చూస్తూ ఉండిపోయాడు. భువనే ఆ డబ్బు తీసుకెళ్ళిపోయింది. ఈ విషయం ఎవరికి చెబుతాడు? ఎలా చెబుతాడు? పోలీసులకు కంప్లైంట్ ఇస్తే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. భువన గదిలోకి వచ్చిందా? డబ్బు అక్కడ ఉంచే విషయం ఆమెకు తెలుసా? పోలీసుల కంటే దుర్గమ్మ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. ఇప్పటికే తన మీద అనుమానం ఉంది. ఏదో పెద్ద మొత్తం ముట్ట చెప్పి తనే భువనను ఇంటి నుంచి పంపించి వేసినట్లు ఆమె అనుమానం. మరో అనుమానం కూడా ఆమెకు వస్తుంది. భువనను వేరే ఇంట్లో ఉంచి కాపురం చేస్తున్నట్లు అనుమానిస్తుంది. పోలీసులు భువనను పట్టుకుంటే తనకు ఆమెకు ఉన్న సంబంధం గూర్చి పూసగుచ్చినట్లు చెబుతుంది. తన పరువు పోతుంది. తన సొంత ఖర్చు నిమిత్తం అప్పుడప్పుడు 1,00,000 కానీ 2,00,000 కానీ డబ్బు తెచ్చి ఎవరికీ తెలియకుండా బీరువాలో పెట్టుకుంటాడు. భార్యకు చెబితే ఆ డబ్బు లెక్కలు అడుగుతుంది. ఇంట్లో ఏదో సరదా కోసం తను భువనపై మోజుపడ్డాడు. ఆ సరదా ఖరీదు 1,50,000 పైనే అయ్యింది. సామాన్యంగా ఇంట్లో చాలా పర్ఫెక్ట్గానే ఉంటాడు. కానీ ఆ రోజు అలా జరిగిపోయింది. చీపురు తీసుకొని తన గది ఊడవడానికి వచ్చింది భువన. 2 నిమిషాలు గది బయట నిలబడతారా అయ్యగారు? గది ఊడ్చి వెళతాను అంది భువన. పర్వాలేదులే, నీ పని నువ్వు చేసుకో అనేసి మంచం మీదే ఉండిపోయాడు. చీర పైకి దోపింది. ఆమె కాలిపిక్కలు పచ్చగా కనిపించాయి. మతిపోయింది తనకు. ఆమెను మంచం మీదికి లాక్కున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమెపై ఒరిగిపోయాడు. అలా ఓ 10 సార్లు అదే బెడ్పై 10 నెలల కాలంలో. ఇంట్లో ఇటువంటి కార్యకలాపాలు పెట్టుకుంటే ఇబ్బందేనని అతనికి తెలుసు. ఇదే ఆఖరిసారి అనుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఆమెను ఆహ్వానించేవాడు. ఆమె గదిలో ఉన్నప్పుడే తాళాలు తీయడం, పుస్తకాల వెనుక నుంచి బీరువా తీయడం చేసేవాడు భరోసాతో. ఎంతో కొంత ముట్ట చెప్పాలి కదా ఆమె తనను సుఖపెడుతున్నందుకు. 100-200 ఇచ్చేవాడు ఆమె అడక్కముందే. ఇలా పెద్ద మొత్తానికే ఎసరు పెడుతుందని అనుకోలేదతను.
ప్లేట్లోని జీడిపప్పు క్యారెట్ ముక్కలు అయిపోయాయి. సీసాలోని బ్రాందీ కూడా అయిపోయింది. డైనింగ్ హాలు వైపు నడిచాడు. దుర్గమ్మ ఒక్కతే కూర్చొని భోంచేస్తూ ఉంది. భోజనానికి నన్ను పిలవలేదే అడిగాడు గోపాలరావు. నువ్వెంత మర్యాదస్తుడో నాకు తెలుసు కదా అందామె. ఏమిటి నీ ఉద్దేశ్యం? కోపంగా అడిగాడు. ఆ భువనను తెచ్చి పనిలో పెట్టింది నువ్వు. భర్త చనిపోయాడు. 2 పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా పనిప్పించమని ప్రాధాయపడుతుంటే ఇంట్లో పని మనిషిగా కుదిర్చాను అన్నారు. ఆ తర్వాత తెలిసింది దానికి అసలు పెళ్ళే కాలేదని, పిల్లలు లేరని. ఎవడినో ఉంచుకున్నదంట. నీ గదిలో దానితో విధవ వేషాలు వేస్తున్నట్లు నాకు తెలియదనుకున్నావా ఏంటి? బెడ్ మీద హెయిర్ బ్యాండ్ కనిపిస్తే ఇది ఎవరిదే అని దాన్ని అడిగితే నిర్భయంగా నాదేనని చెప్పింది. దాన్ని అనుకొని మాత్రం ఏం లాభం? మన బంగారం మంచిది కానప్పుడు. ఆ పిల్ల పని మానేస్తే మరో పని మనిషి దొరకదా మనకు? అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అన్నాడు గోపాలరావు రోషంగా. అతను అన్నంత పని చేస్తాడని ఆమెకు తెలుసు. ఆయన లేకపోతే వ్యాపారమంతా మూలన పడిపోతుంది. సంతోష్ ఇప్పుడిప్పుడే వ్యాపార మెలకువలు నేర్చుకుంటున్నాడు. గోపాలరావుకు కోపం వస్తే వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు. ఆయన సంపాదించిన దాన్ని జాగ్రత్త చేయడం తనకు చేతనవును కానీ సంపాదించడం తెలియదు. కొడుకు ప్రయోజకుడయ్యే వరకు ఓపిక పట్టాలి. నేను నిన్నేం అనడం లేదు. ఈ భువన మూలంగా మనకు ఎంత నష్టం జరిగిందో చెప్పమంటున్నాను. టాపిక్ మరోవైపుకు తిప్పింది. నష్టమేమిటి? భువన నీ దగ్గర డబ్బు ఎంత కాజేసిందని కంగు తిన్నాడు గోపాలరావు. ఆమెకు ఎలా తెలిసింది? మొన్న మధ్య నైస్ గార్మెంట్స్ వాళ్ళకి రెడీమేడ్ దుస్తులు సప్లై చేశాము. వాళ్ళిచ్చిన 1,50,000 బ్యాంకులో జమ చేయలేదట. నీ దగ్గరే ఉన్నాయని సంతోష్ చెప్తున్నాడు. ఆ డబ్బు భువనకు నువ్వే ఇచ్చావా లేక అది కాజేసిందా? సూటిగా అడిగింది దుర్గమ్మ. తన అస్తిత్వానికే దెబ్బ తగులుతున్నట్లు గ్రహించాడు. ఇప్పుడు తను మేలుకోకపోతే తనను పూచిక పుల్ల కింద జమ కడతారు. తనపైనే తన కొడుకును నిఘా వేసింది. కొడుకును కూడా నియంత్రించాలి. ఎదురుదాడి చెయ్యకపోతే లాభం లేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకునే హక్కు నాకు ఉంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేను వ్యాపారానికి దూరంగా ఉంటాను. అంతేకాని నాపై నిఘా వేయడం, నేను చేసే పనులకు ఆరా తీయడం నాకు నచ్చదు అన్నాడు గోపాలరావు గొంతు పెద్దది చేసి. అతను రైజ్ అవ్వడంతో ఆమె తగ్గిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ప్రయోజనం ఉండదు. పోయిన సొమ్ము దొరకదు. పోలీసులు ఆరా తీస్తారు. ఆ భువన దొరికినా నాపై చిలవల వలువలు చెబుతుంది. మన ఇంటి గుట్టు రట్టవుతుంది అన్నాడు గోపాలరావు శాంతంగా. భోజనం చేయండి అందామె. ఆమె పక్కన కుర్చీలో కూర్చున్నాడు. వంట మనిషిని కేకేసింది. సంతోష్ పద్ధతి నాకు నచ్చడం లేదు. సంపూర్ణతో క్లోజ్గా తిరుగుతున్నాడు. బయట సినిమాలు షికార్లకు తిరుగుతున్నాడు. ఆ పిల్లతో మనం జాగ్రత్త పడాలి అన్నాడు భార్యతో మెల్లగా. పెళ్లి సంబంధాలు చూడండి, పెళ్లి చేసేద్దాం. నా మాటకు ఎదురు చెప్పడు. మొక్కగా ఉన్నప్పుడే మనం వంచేయాలి. రేపు పెద్ద వటవృక్షం అయితే మాట వినడు అంది దుర్గమ్మ. ఆమె మనస్సు మరో టాపిక్ వైపు మళ్లించినందుకు తనను తానే అభినందించుకున్నాడు గోపాలరావు. రాత్రి 8 గంటలప్పుడు స్నానం చేసి మల్లెపువ్వులాగా తెల్లగా ఉన్న లాల్చి దోవతి కట్టుకొని పడక కుర్చీలో కూర్చున్నాడు కాంతారావు. 80 ఏళ్ల వయసులో తన పనులన్నీ తనే చేసుకోవడానికి ఇష్టపడతాడు సాధ్యమైనంత వరకు. శారీరకంగా పనులు చేసే వయసు దాటిపోయింది. ఇప్పుడు తన దగ్గరకు ఎవరన్నా వస్తే ఏదో ఒక సలహా చెప్పగలడు. 4 మాటలు మాట్లాడగలడు. మంచాన పడితే తన దగ్గరికి ఎవరూ రారు. ఒంటరిగా బతుకు ఈడ్చాలి. చావు కోసం ఎదురు చూస్తూ కాలం గడపాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాలు చెయ్యి కదిలో స్థితిలోనే చనిపోతే బాగుంటుంది. అన్ని పనులు తనంతట తాను చేసుకోగలుగుతున్నాడు కానీ ఎక్కువసేపు చదవలేడు. కాసేపు చదివేసరికి అక్షరాలు కుదురుగా కనిపించవు. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. చికెన్ సూప్ ఫర్ ది సోల్ పుస్తకంలోని స్టోరీసు సంపూర్ణ చేత చదివిస్తూ ఉంటాడు కాంతారావు. ఆ కథల సంపుటాలు, ఆర్కే నారాయణన్ రచనలు అంటే ఇష్టం ఆయనకు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదివిన చదువు మానేసినా సంపూర్ణ ఇంగ్లీష్లో పుస్తకాలు చదవగలుగుతుంది. అన్ని విషయాలు అర్థం కావు. పుస్తకంలోని విషయాలు ఆమె చదువుతూ ఉంటే
ఆయన వివరణ ఇస్తూ ఉంటాడు. దుర్గమ్మ వచ్చింది తండ్రి దగ్గరకు. ప్రతిరోజు ఆయన దగ్గర ఓ అరగంట సేపన్నా కూర్చొని మాట్లాడడం ఆమెకు అలవాటు. మనస్సు వికలంగా ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఎక్కువసేపు కూర్చుంటుంది. సంపూర్ణను చూడగానే చిర్రెత్తుకొచ్చింది. పుస్తకం పక్కన పడేసి నువ్వు వెళ్ళు, కొంచెం కటువుగా అంది దుర్గమ్మ. సంపూర్ణ వెళ్ళగానే ఆ పిల్లని కసురుకున్నట్లు మాట్లాడతావేం? ఎవరి మీదో కోపం ఆ పిల్ల మీద చూపిస్తే ఎలా దుర్గా అన్నాడు కాంతారావు. ఈ అమ్మాయి తక్కువైందేమీ కాదు. మీ మనవడు సంతోష్ను బుట్టలో వేసుకోవాలనుకుంటుంది నాన్న. ఓ 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. అందం, ఐశ్వర్యం, తెలివితేటలు ఉన్న అబ్బాయిని భర్తగా కోరుకోవడంలో, ఆశపడటంలో తప్పులేదు. కానీ ఆ కోరిక తీరుతుందా? దుర్గమ్మ గోపాలరావులు పడనిస్తారా? అది జరిగే పని కాదు. సంపూర్ణ అంటే తనకు సదభిప్రాయం ఉంది. ఆ పిల్లని బుట్టలో వేసుకోవడం మనవడికి చాలా తేలికైన విషయం. ఆ అమ్మాయిని కోప్పడినా ప్రయోజనం ఉండదు. మనవడికి పెళ్లి చేస్తే తన స్థానం ఏమిటో ఆ అమ్మాయే నిదానంగా గ్రహిస్తుంది. సంపూర్ణకు నచ్చ చెప్పడం పెద్ద కష్టమైన పనేం కాదు. ముందు సంతోష్కి పెళ్లి సంబంధం నిశ్చయం చేయాలి. మా స్నేహితుడు బలరామయ్య తెలుసుగా, 4-5 సార్లు మన ఇంటికి కూడా వచ్చాడు. రైస్ మిల్స్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మన ఆస్తికి రెట్టింపు ఆస్తి ఉంది. ఒక్కటే కూతురు, డాక్టరు, ఎంఎస్ చదివింది. ఆ అమ్మాయి కోసం హాస్పిటల్ కూడా కట్టిస్తున్నారు. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. తనకు తెలిసిన వివరాలు చెప్పాడు కాంతారావు. అమ్మాయి డాక్టర్ అంటున్నారు. మనవాడు ఎంబీఏ చదివింది. వాళ్ళు ఒప్పుకుంటారా నాన్న? సంశయంగా అడిగింది. ఒప్పించే బాధ్యత నాది. మా స్నేహితుడితో మాట్లాడేకే నువ్వు వెళ్ళి అమ్మాయిని చూసిరా. నీకు నచ్చితే నిశ్చితార్థం పెట్టుకుందాం. అందుకే తండ్రి అంటే అంత గురి దుర్గమ్మకు. తనకు ఏ సమస్య వచ్చినా చిటికెలో పరిష్కార మార్గం చూపిస్తాడు. హృదయంలోని బాధను తుడిచివేయలేడు, కానీ ఆ బాధను జయించే గుండె ధైర్యం ఇచ్చే మాటలు చెబుతాడు. ఆపదల నుంచి కాపాడలేడు, కానీ ఆ ఆపదలను ఎదుర్కోవడానికి అవసరమయ్యే ధైర్యాన్ని ఇస్తాడు. దుర్గమ్మ మనసు కుదుటపడింది. మేడ మీద విశాలంగా ఉన్న బాత్రూంలోకి వెళ్ళింది సంపూర్ణ. పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఇరుకుగా ఉండే బాత్రూంలో స్నానం చేసేది. ఆ బాత్రూం తలుపుకు బోల్టు కూడా ఉండేది కాదు. స్నానాల గదిలో శబ్దం చేస్తూ స్నానం చేయాల్సి వచ్చేది. టబ్బులోకి వేడి నీళ్లు వదిలింది. మరీ వెచ్చగా ఉండకుండా చన్నీళ్లు వచ్చే ట్యాప్ తిప్పింది. గోరువెచ్చని నీళ్లు నింపిన టబ్బులో కనీసం ఓ అరగంటైనా పడుకొని తన అదృష్టాన్ని తలుచుకుంటూ కాలక్షేపం చేయడం ఆమెకు ఇష్టం. మేడపైన ఆ రూము, అటాచ్డ్ బాత్రూము అంతకుముందు కాంతారావు వాడుకునేవాడు. మోకాలి నొప్పులతో మేడ మెట్లు ఎక్కలేని పరిస్థితి రావడంతో ఆ రూము సంపూర్ణకు ఇచ్చాడు. నీళ్లలో కాళ్ళు చేతులు ఆడిస్తూ మొహం మీద నీళ్లు చల్లుకుంటూ ఆనందిస్తూ ఉంది. టబ్బులో స్నానం చేయడం, నిలువుటద్దం ఎదురుగా నగ్నంగా నిలబడి తన శరీర ఆకృతి చూసుకోవడంలోని ఆనందాన్ని అనుభవించింది. పక్క గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. టర్కీ టవల్ ఒంటికి చుట్టుకొని బాత్రూం తలుపు తీసి తల బయటకు పెట్టి గదిలోకి చూసింది. బాత్రూం తలుపు తీయగానే తను చూడని అందాలేవో కనిపించేసరికి గుడ్లప్పగించి చూస్తున్నాడు సంతోష్. నువ్వా? 2 నిమిషాలు గది బయట నిలబడు, చీర కట్టుకోవాలి అంది సంపూర్ణ. 24 గంటలు చీరతో ఆ అందాలను కప్పివేస్తావెందుకు? నిన్ను ఆరాధించే ఈ భక్తుడికి కూడా ఆ అందాలు చూపించవా అంటూ ఆమెను సమీపించాడు. ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. అతని చేతులు ఆమెను చుట్టేసరికి ఒంట్లో వెచ్చటి సెగలు ఎగిశాయి. ఆమె ఒంటికి చుట్టి ఉన్న టవల్ను తీసివేయబోయాడు. పెళ్లి కాకముందు ఇవన్నీ బాగుండదు, వద్దండి ప్లీజ్ అంది సంపూర్ణ. నువ్వు మంచు బొమ్మవు, నిదానంగా నిన్ను కరిగించేస్తాను. నీ అందాలను జుర్రుకోవడానికి బోలెడంత సమయం ఉంది. నేను మాత్రం ఎందుకు తొందరపడాలి? తన బట్టలు తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి పరిగెత్తింది సంపూర్ణ. మంచం మీదే కూర్చుండిపోయాడు సంతోష్. బట్టలు వేసుకొని టవల్తో తల తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి వచ్చింది. ఎర్రని చీరలో ముద్ద మందారంలా కనిపించింది అతనికి. ఆమె ఉదరంపై తల ఉంచి మోకాళ్లపై కూర్చుండిపోయాడు. పాలరాతి విగ్రహంలా నిలబడిపోయిందామె. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన దుర్గమ్మ కంట్లో ఆ దృశ్యం పడింది.
భద్రకాళిల సంపూర్ణ మీద విరుచుకుపడింది. నీ మీద విశ్వాసంతో ఇంట్లో నీకు పూర్తి స్వేచ్ఛనిస్తే నువ్వు చేసే పనులు ఇవా? పెద్దగా అరిచింది. ఇది కాదమ్మా, మీ అబ్బాయే నా గదిలోకి వచ్చి చెప్పబోయింది సంపూర్ణ. ఈ ఇల్లంతా వాడిదే. ఏ గదిలోకి వెళ్ళాలనుకుంటే ఆ గదిలోకి వెళతాడు. ఎవరేం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉంది కదా. కానీ నీ హద్దులో నువ్వు ఉండాలి. దూరంగా జరిగిపోయి నీ పనులు చేసుకోవాలి. ఒకవేళ వాడు నీ దగ్గరకు వస్తే అంతేకాని నువ్వు కవ్వించకూడదు. సంపూర్ణ తప్పేమీ లేదమ్మా, మధ్యలో కల్పించుకోపోయాడు సంతోష్. నువ్వు నోరు మూసుకొని కిందికి వెళ్ళు, ఇక్కడ నీకేం పని? కొడుకును కసిరింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్. దుర్గమ్మ అరుస్తున్నప్పుడల్లా ఆమె మెడలోని డైమండ్స్ పొదిగిన నెక్లెస్ కూడా ఎగిరి గంతులేస్తూ ఉంది. ఇంట్లో లోకేష్కు జ్వరం తగిలి ఏడుస్తూ ఉంటే వాడిని చూసుకోవాల్సింది పోయి ఇక్కడ తైతక్కలాడతావా? లోకేష్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేనేనమ్మా. 4-5 సార్లు తడిగుడ్డతో ఒళ్ళు తుడిచాను. ఇప్పటిదాకా వాడి దగ్గరే ఉన్నాను. జ్వరం తగ్గినట్లు అనిపిస్తే అన్నపూర్ణ గారికి చెప్పి నా గదికి వచ్చాను. ఇప్పుడే మీ అబ్బాయి నా గదిలోకి వచ్చారు అంది సంపూర్ణ. ఏం జరగలేదన్న మాట. సమయానికి తను వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే సంతోష్ను చెడగొట్టేసేదే అనుకుంది. నాన్నగారికి నువ్వంటే మంచి అభిప్రాయం ఉంది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకో అనేసి అక్కడి నుంచి అన్నపూర్ణ గదిలోకి వెళ్ళింది దుర్గమ్మ. వాన వెలిసినట్లయింది. 4వ భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.